మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ఈ డిసెంబర్ 30వ రోజు వైకుంఠ ఏకాదశి రాబోతుంది. సో ఆ రోజు మనం ఎలాంటి పూజలు చేయొచ్చు అంటారు, ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ముఖ్యంగా ఆ రోజు ఉపవాసం ఉండాలని చాలా మంది అనుకుంటుంటారు. సో ఇట్లాంటి సందేహాలు మాకున్నాయి, దాని గురించి తెలియజేయండి. ప్రతిసారి ఏది చేసుకోవాలన్నా ముఖ్యంగా మీరు అడుగుతున్న వాటిల్లో నాకు ప్రధానంగా కనిపించేవి ఏంటంటే, అంటే ప్రముఖంగా కనిపించేవి ఏంటంటే ఆహార నియమాలు, ఇతర శుచి నియమాలు, ఎన్నిసార్లు ఏమిటి, ఇవన్నిటికీ ఎప్పుడు కూడా అసలు వీటికి ఈ ప్రశ్నలకు అర్థం లేదమ్మా. అసలు ఏ దేవతకి ఆ దేవతకి మనం సంకల్పించుకుని చేయటమే తప్పితే సాత్విక ఆహారం తీసుకోండి, సాత్వికమైన పూజ చేయండి, దానికి దోషం లేదు. అంటే అది మేలు చేస్తుంది మనకి. ఎప్పుడైనా ఈ నియమాలు ఈ రకమైనటువంటి ఎలా ఏ రోజుల్లో పూజించాలి అనేది ఏ రోజుల్లో అనేది దానికి ఆ సందర్భాన్ని బట్టి తెలిసిపోతుంటుంది. అలాగా ఇవి చేయాలి. ఏ సమయాల్లో అంటే సాధారణంగా ప్రభాతం, ప్రదోషం, ఈ రెండు సమయాలు చాలా ముఖ్యం. ప్రభాతం అంటే ఉదయం సమయం, ప్రదోషం అంటే సాయంత్రం సమయం. అన్నాడంటే అంత ప్రముఖమైన సమయాలు అనమాట అవి, వాటికి పూజలు. కనుక అలాంటి పక్కకు పెట్టేసుకుంటే వైకుంఠ ఏకాదశి అని అడిగారు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అని కూడా వస్తుంది. అంటే ఏ ఏకాదశి అయినా దానికి ఉన్న పేరుని బట్టి అది ఒకసారే వస్తుంది. తొలి ఏకాదశి నాడు దేవతలకి ఆ రోజు నుంచి రాత్రి మొదలైందనమాట, చీకటి కాలం మొదలైంది. కనుక అప్పుడు వాళ్ళు పడుకుంటారు. పడుకుని ఈ వైకుంఠ ఏకాదశికి ముందరే మొన్న వచ్చే ఏకాదశి నాడు వాళ్ళు పాపం వాళ్ళ చాతుర్మాస్యం 4 నెలలు అయిపోయింది, లేచారు. లేచి మళ్ళీ చక్కగా మళ్ళీ మామూలుగా ప్రజల్లోకి వస్తున్నారనమాట. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి పూర్తిగా వాళ్ళు సర్వసన్నద్ధమైపోయి ఉత్తర దిక్కు వైపుకి, ఉత్తర దిక్కు అంటే దేవతల భూమి అంటాం. ఇప్పుడు కూడా మనకి భారతదేశంలో తీసుకుంటే ఉత్తర వైపు దేవభూమి అంటారు దాన్ని. ఉత్తరాఖండ్ అంతా దేవభూమి, దేవతల భూమి అనమాట. అది నడవటం, ఉత్తరం వైపు నడవటం మొదలుపెట్టారు. కనుకనే ఉత్తరానికి అంత ముఖ్యం. అంటే దక్షిణంలో అంతా నిద్రపోతూ ఉంటారు, ఉత్తరంలో అంతా మేల్కొని ఉంటారు, పనులు చేస్తారు. దేవతలు మన పనులు చేసి పెట్టాలి కదా. మనకేవో కష్టాలు వస్తాయి, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం, వాళ్ళు మనకు అది ఉద్ధరించాలి కదా మనని. కనుక ఈ కాలం చాలా పవిత్రమైనది, ముఖ్యమైనది, మనకి పనులు జరిగేటటువంటి కాలం. అందుకనే ఉపనయనాలు చేస్తే కేవలం ఉత్తరాయణంలోనే చేస్తారు, దక్షిణాయనంలో ఉపనయనాలు కూడా చేయరు. అంటే కొన్ని కార్యక్రమాలకు దక్షిణాయనం పనికిరాదు అంటారు, కొన్ని కార్యక్రమాలకు పనికి వస్తుంది. ఆ రకంగా ఇప్పుడు మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అని అనుకుంటున్నాం కదా. ఇదంతా సోలార్ క్యాలెండర్కి సంబంధించింది. అంటే సూర్యమానము, సూర్యుడు ఎటు తిరిగితే అటు, దాన్ని బట్టి ఇప్పుడంతా చంద్రమానం, ఇప్పుడంతా ఉత్తరాయణం, ఇప్పుడంతా దక్షిణాయనం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు సూర్యుడు పైన మకర సంక్రమణం జరిగితేనే మనకు ఉత్తరాయణం మొదలైంది అంటాం. అంటే ఆ ముందరున్న దాంట్లో నుంచి మకరంలోకి, రాశిలోకి మారాడు సూర్యుడు. ధను సంక్రమణం అన్నాం, ధనుర్మాసం మొదలైంది, అదైపోతూనే మకర సంక్రమణం అన్నాం, మకరంలోకి మారాడు. కనుక ఈ సంక్రమణాలు జరుగుతాయి చూడు. సంక్రమణం అంటే ఏంటి? సంక్రాంతులు అంటాం. సంక్రాంతి అందరికీ తెలిసింది, జనవరిలో వచ్చేటటువంటి పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి మాత్రమే అని చాలా మందికి తెలిసేది. ఎందుకంటే చాలా గొప్పగా పండగలా చేసుకుంటాం. 3 రోజులు పండగలు కూడా చేసుకుంటారు. దాన్ని 4 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నిటిని వదిలిపెడితే ప్రతి నెల కూడా మనకి సంక్రాంతి వస్తుంది. నెల సంక్రాంతి వస్తుంది. అంటే సూర్యుడు 12 రాశులు కదా, 12 నెలలు. ఆ నెలలో ఈ రాశి నుంచి ఈ రాశి మీదకి మారతాడు. అంటే సూర్యుడు గమిస్తూ ఉంటాడు కదా, చరిస్తూ ఉంటాడు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మారతాడు. మారినప్పుడు ఈ రాశిలో ఉంటాడు. ఇప్పుడు ఈ 4 రోజులు ఇక్కడ ఉంటాడు, ఉండాక ఈ 4 రోజులు ఇక్కడి నుంచి అక్కడికి మారతాడు. ఆ రకంగా ధను సంక్రమణం జరిగినప్పుడు ధనుసు రాశిలోకి వస్తాడు. మనకి ధనుర్మాసం మొదలవుతుంది. సరిగ్గా 4 రోజులకి సూర్యుడు ధనుర్మాసం నుంచి మకర మాసంలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించేసరికి మకర సంక్రమణం జరుగుతుంది. మకర సంక్రమణం, మకర సంక్రాంతి అని అద్భుతంగా చేసుకుంటాం. అప్పటి నుంచి మనకు ఉత్తరాయణం మొదలైంది అనుకుంటాం. ఇది సూర్యమానం అనమాట. సూర్యమానం ఈ రకంగా వస్తుంది. అంటే మళ్ళీ చంద్రమానం ఒకటి ఫాలో అవుతున్నాం కదా. చంద్రమానం అంటే ఏమిటి? మనకి పాడ్యమి, విధియ, తదియ అని చెప్పుకుంటూ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పున్నమి చెప్పుకుంటున్నాం కదా. కనుక ఈ నెలలు వేరే. ఇప్పుడు ఏంటి? దీనికి కూడా దానికి మరి ఉత్తరాయణం అనేది ఏ మానంలో ఉన్నా జరగాల్సిందే కదా. ఈ ఉత్తరాయణంలో అంటే ఈ చాంద్రమానం ప్రకారం వచ్చేటటువంటి ఉత్తరాయణం ఉందే, అది వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు చంద్రమానం ఫాలో అయ్యే వారికి ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం మన ఇష్టం కదా. ఆ చంద్రమానం అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు, కొన్ని ప్రాంతాల్లో ఇంకో క్యాలెండర్ ఫాలో అవుతారు. మనమందరం తెలుగు రాష్ట్రాల్లో చంద్రమానం ఫాలో అవుతున్నాం.
అదే పక్కనే ఉన్న తమిళనాడులో సూర్యమానం ఫాలో అవుతారు. వాళ్ళ క్యాలెండర్స్ అలా వస్తాయి. అందుకనే వాళ్ళకి మనకి నూతన సంవత్సరాలు తేడాగా వస్తాయి. అవునా? అంతేకాదు ఉత్తరాదిలో వేరే వస్తుంది. అక్కడ బార్హస్పత్యమానం ఫాలో అవుతారు వాళ్ళు. దానికి వేరే ఇంకోసారి చెప్పుకుందాం. ఇన్ని రకాలుగా ఉండగా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఈ సమయానికి వచ్చింది. వస్తే ఇప్పటి నుంచి ఉత్తరాయణం మొదలనమాట. చంద్రమానం ఫాలో అయ్యేవారికి, చంద్రుడిని బట్టి మనం ఆచరించుకునే వారికి, సూర్యుడిని బట్టి ఆచరించుకునే వాళ్ళకి మకర సంక్రమణ ఉత్తరాయణం. కొద్ది రోజులు తేడా ఉంది ఈ గమనంలో. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఒకే స్పీడ్లో వెళ్ళరు, ఒకేలాగా వెళ్ళరు, తేడా వస్తుంది కదా. ఇవి కాకుండా మనం రోజువారీ ఫాలో అవుతున్నాం చూడండి, గ్రెగరియన్ క్యాలెండర్ అంటారు దీన్ని. ఈ పోప్ గ్రెగరీ అనే ఆయన మనకి క్యాలెండర్ ఇచ్చాడు. సంవేర్ 1500 సంవత్సరాలు ఎప్పుడో అప్పుడు వచ్చింది ఈ క్యాలెండర్. అప్పటి నుంచి అందరూ ఇది ఫాలో అవుతున్నారు, విశ్వవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. మనం చంద్రమానం ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి, లేకపోతే మాఘశుద్ధ ఏకాదశి, పుష్యశుద్ధ ఏకాదశి, లేకపోతే మార్గశిర శుద్ధ ఏకాదశి ఇలా రాస్తే అందరికి అర్థం కావాలి కదా. కనుక కామన్ గా అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంటే అప్పుడు డిసెంబర్ 25, 2025 అన్నాం అనుకోండి, అది అందరికి అర్థమవుతుంది. అంటే విశ్వవ్యాప్తంగా అందరికి అర్థమవుతుంది. చాంద్రమానం ఫాలో అయ్యే వారికి వేరే, సూర్యమానం ఫాలో అయ్యే వారికి వేరే, బృహస్పత్యమానం ఫాలో అయ్యేవారు వేరే అనేటటువంటి కండిషన్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రపంచం అంతా ఒక్కటి ఫాలో అయితే మంచిది కదా అని ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రపంచం అంతా నెంబర్లు లెక్క పెట్టేటప్పుడు అంతకు ముందర దాకా రోమన్ నెంబర్స్ లెక్క పెట్టేవాళ్ళు. ఇప్పటికీ రోమన్ నెంబర్లు వేస్తూ ఉంటాం చూడండి, ఇలా ఇలాగా ఉంటుంది. అలా 1, 2, 3, 4 అవి వేసుకుంటాం. అది కష్టంగా ఉందని చెప్పి రోమన్ నెంబర్లను మానేసి మన ఇండియన్ నెంబర్లనే, మన భారతీయ సంఖ్యామానం, హిందూ సంఖ్యామానం అంటాం దాన్ని. ఆ హిందూ సంఖ్యామానం 1 నుంచి 10 దాకా, అంటే 1 నుంచి 9 0తో కలుపుకొని 10 సంకేతాలు. ఈ 10 సంకేతాలతో కొన్ని కోట్ల నెంబర్లు రాసుకోవచ్చు కదా. కనుక ఇది చాలా సులభంగా ఉంది. కనుక ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ నెంబర్లను ఎలా అయితే వాడుకున్నారో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రెగరీ పెట్టిన క్యాలెండర్ని వాడుకుంటున్నారు. కనుక ఆ తారీఖులని వాళ్ళకు కూడా ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అన్నామే, వాళ్ళ ఆ పేరుతో పిలవకపోయినా వాళ్ళకు కూడా ఈ తేడా ఉంది. లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్. అంటే లాంగెస్ట్ నైట్ ఇప్పుడు రేపు మన డిసెంబర్ 21 తారీఖు వస్తుంది. 21, 22 ఆ మధ్య తారీఖుల్లో మారుతూ ఉంటుంది. సంవత్సరం కొంచెం మారుతాయి కదా, 21, 22. అంటే ఆ డిసెంబర్ 21, 22 నుంచి లాంగెస్ట్ నైట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి రాత్రిపూట కాలం తగ్గి పగలపూట కాలాలు పెరుగుతాయి. డే లాంగ్ గా ఉంటుంది. డే లాంగ్ ఎప్పుడు వస్తుంది? జూన్ 21కి వచ్చేసరికి 21, 22 కొద్దిగా తేడాలు వస్తాయి, క్యాలెండర్లో తేడాలు వస్తాయి. ఆ జూన్ నెలలో 20, 21, 22 ఆ సమయాల్లో లాంగెస్ట్ డే ఉంటుంది అనమాట. అందుకే మనకు పగళ్ళు వేసవి కాలంలో ఎక్కువ ఉంటాయి అంటుంటారు. ఈ మాసం రాత్రులు ఎక్కువ ఉంటాయి. అది వాళ్ళది తొందరగా వాళ్ళ ప్రకారం అనమాట. అది వాళ్ళు ఉత్తరాయణం దక్షిణాయనం పిలవకపోవచ్చు. మనం ఇక్కడ ఏకాదశులు అంటున్నాం చాంద్రమానంలో, అయనాలు అంటున్నారు సూర్యమానంలో. వీళ్ళేమో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ అని పిలుచుకుంటున్నారు గ్రెగరియన్ క్యాలెండర్లో. ఈ ముగ్గురికి మొత్తానికి అందరూ ఇదే పద్ధతిలోనే చేస్తున్నారు. అంటే ప్రతి వారికి వాళ్ళ క్యాలెండర్లో ఇలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. మనం ఏది ఫాలో చేస్తున్నాం అనేది. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం అని ఈ వైకుంఠ ఏకాదశికి ముఖ్యంగా విష్ణు ఆలయాల్లో చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో అయితే విపరీతమైన టికెట్లు పెట్టి కూడా చేస్తున్నారు. దానికోసం ఆ టికెట్లు కొనుక్కోవడానికి వెళ్ళి దొమ్మిదొరికి చచ్చిపోయిన సందర్భాలు కూడా మనకి చాలా తెలుసు. ఎంతో మంది చనిపోయిన సందర్భాలు కూడా మనకి చాలా తెలుసు. వాళ్ళందరికీ చెప్పేది నేను చిన్నదానే కావచ్చు, కానీ ఒక ఆలోచన చెప్తున్నా. అసలు వైకుంఠ ద్వార దర్శనం అప్పటి నుంచే ఎందుకు? ఎందుకంటే ఉత్తరం వైపున దేవుడు తిరిగి మనకు దర్శనం ఇస్తున్నాడు. ఈ ఉత్తరాయణం అంతా కూడా ఈ 6 నెలల పాటు ఆయన ఉత్తరం కేసే తిరుగుంటాడుగా. కనుక ఈ 6 నెలలు ఎప్పుడు వెళ్ళినా మనకు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తే, డబ్బుల కోసం ఆశించకుండా, చక్కగా అందరికీ పుణ్యం కదమ్మా. చేయించిన వాళ్ళకి పుణ్యమే, చేసిన వాళ్ళకి పుణ్యమే. కనుక ఈ 6 నెలలు కూడా ఉత్తరం వైపుకే వెళ్తున్నారు కదా వాళ్ళు. దక్షిణం వైపుకి వెళ్లే సమయం దక్షిణాయనం, ఉత్తరం వైపుకి వెళ్లే సమయం ఉత్తరాయణం. కనుక ఉత్తరం వైపు వెళ్తుంటే ఈ 6 నెలల పాటు చక్కగా వారందరినీ ఉత్తర ద్వార దర్శనం చేసుకొనిస్తే మళ్ళీ మనకి మారుతుందిగా, తెలుస్తుందిగా మన క్యాలెండర్లలో మారటం. అప్పుడు చేసుకుంటే అప్పుడు పోలా. అంతేగాని ఆ ఒక్కరోజే చేసుకోవాలని తాపత్రయపడిపోయి ప్రాణాలు పోగొట్టుకుని, డబ్బులు పోగొట్టుకుని, అంటే డబ్బులు ఖర్చు పెట్టేసి చేయాల్సినంత ప్రతిదానికి ఈ మధ్యన ప్రవచనకారులకి ఏమైందో నాకు తెలియదు, విపరీతంగా దాని గురించి ప్రత్యేక అమ్మో చేసుకోకపోతే ఆ రోజు మన ప్రాణాలు పోయినట్టే, మనం చచ్చిపోయినట్టే, మనం బతికిన వృధా అనేటటువంటి బోధలు చేసే వాళ్ళందరికీ కూడా నేను చిన్నదాన్ని అయినా కూడా చెప్తున్నా. ఇంత చిన్న వృత చేసినా కూడా సాయాన్ని రాముడు గుర్తించి దానికి జీవితాంతం దాని మీద గుర్తులు ఇచ్చాడు కదా, వేలు గుర్తులు.
ఇంత చిన్న ఉడత చేసిన చెప్తాను ఎందుకు ఆ ఒక్క రోజే ఎందుకు ఆ రోజు మొదలెట్టాడు ఆయన 6 నెలలు నడుస్తాడు ఆ మార్గంలో 6 నెలలు మీరు దర్శనం చేసుకోవచ్చు ఆ ఒక్క రోజే పోయి మన జేబులు మన ప్రాణాలు మనం దానికి అక్కడ ప్రమాదంలో నెట్టాల్సిన అవసరాలు లేవు అది గ్రహించుకోండి ఆ రోజు నుంచి మన పుణ్య రోజులు మొదలయ్యాయి ఎందుకంటే దేవతలకు ఉత్తరాయణం పగలు వాళ్ళు లేచారు ఇక మన పనులు మొదలు పెడతారు అది రాత్రులు పడుకుంటారు పోయి అందుకనే ఉత్తరాయణంలో చనిపోతే మంచిది అని ఉత్తరాయణంలో చనిపోతే మంచిది ఎందుకు ఇప్పుడు లేచారు కదా వాళ్ళందరూ పనులకు దిగారు తక్షక మన పనులన్నీ చేసేసి మన ఫైళ్ళన్నీ ఎక్కడికక్కడ పంపించేసి మనం పంపించేస్తారు మనకి ఎక్కడికి వెళ్ళాలో స్వర్గానికో దేనికో ఏ లోకానికో పంపించేస్తారు అదే దక్షిణాయనంలో అయితే అందరూ పనులు చేయట్లేదుగా పడుకున్నారు కనుక వీళ్ళందరూ పెండింగ్ లాగా ఒక వెయిటింగ్ లాంజ్ లో కూర్చోబెడతారనమాట కూర్చోబెట్టి తర్వాత వీళ్ళని కూడా పంపిస్తారు పని మొదలు పెట్టాక అంటే అక్కడ ఆఫీసర్ ఉన్నప్పుడు మనం వెళ్తే పని తొందరగా అవుతుంది ఆఫీసర్ లేనప్పుడు వెళ్తే వచ్చేదాకా వెయిట్ చేయాలిగా ఏ ఆఫీసులో అయినా ఇప్పటికీ అంతే కదా కనుక దక్షిణాయనంలో ఒకటే ఉత్తరాయణంలో చనిపోతే తొందరగా ముక్తి వస్తుంది అనేటటువంటిది ఒక భావన నిజమే కూడా అది ఆ తర్వాత భీష్ముడు గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం భీష్ముడు ఉత్తరాయణంలోనే చనిపోవాలని ఆగాడు అని ఉత్తరాయణం వచ్చినా కూడా భీష్ముడు చనిపోవాలా ఆ తర్వాత మళ్ళీ ఉత్తరాయణం సంక్రమం అప్పుడు వచ్చేసింది కదా సూర్యమానం ప్రకారం చాంద్రమానం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడే వచ్చేసిందిగా వచ్చేసినా కూడా భీష్మ ఏకాదశి దాకా ఆగాడా అప్పుడు కానీ అంటే పుష్యమాసంలో వచ్చే మాఘమాసంలో వచ్చే ఏకాదశి దాకా ఆగాడు భీష్మ ఏకాదశి అంటే మాఘ శుక్ల ఏకాదశి మాఘమాసం దాకా పాపం ఈ 2 నెలల పాటు ఉన్నాడు ఇప్పుడు వెదురు చూస్తున్నాడు అది రావటం కోసం మార్గశిరం పుష్యం మాఘం మరి మార్గశిర ఏకాదశి నాడు ఈయన మొదలు పెట్టేస్తే శుక్లపక్షంలో ఇప్పుడు పోలా ఆగాడు భీష్మ ఏకాదశి దాకా ఆగాడు కారణం ఇదే ఏమని తన కర్మ పరిపాకం కావాలి అంటే ఆ కర్మ పరిపాకం ఏదో చేసుకుని తనకు ఉన్నటువంటి అన్ని బంధనాలు తెంచుకుని అప్పటిదాకా ఆగి ఆ కర్మ పూర్తి చేసుకుని తను ఏదో చేసిన దుష్కర్మను ఫలితం అనుభవించాలి కదా అదంతా అనుభవించి అప్పుడు ఆయన ప్రాణాలు వదిలేడు ఇచ్ఛామరణం ఉన్నా కూడా వాడుకోలేకపోయాడు దాని గురించి మళ్ళీ వివరంగా మళ్ళీ చెప్పుకుందాం కనుక మార్గశిర ఏకాదశి నాడు శుద్ధపక్షంలో ఏకాదశి నాడు వైకుంఠం మనకి చాంద్రమానం ప్రకారం ఉత్తరాయణం మొదలైపోయింది సూర్యమానం ప్రకారం మకర సంక్రమణం నాడు మొదలైపోయింది మకర సంక్రాంతి అని మనం ఏది చేసుకుంటున్నాం ఆ రోజు మొదలైపోయింది అలా కాకుండా కూడా మళ్ళీ మాఘం దాకా ఆగాడు అంటే ఆయన తన పాపాన్ని పూర్తిగా ఇక్కడ ప్రక్షాళన చేసుకుని వెళ్ళదలుచుకున్నాడు అది సంగతి కనుక వైకుంఠ ఏకాదశి అంటే ఎంతవరకు చెప్పాలి సూర్యమానం ప్రకారం చెప్పాలా వైకుంఠ ఏకాదశి అంటే చంద్రమానమే కానీ ఎన్ని రకాల ఉత్తరాయణాలు మనకు ఉన్నాయి అనేది చెప్తున్నాను నేను అది సంగతి అమ్మ మొత్తం మీద వైకుంఠ ఏకాదశి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు